ఆస్ట్రేలియాతో జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో టీమిండియా వెనకబడింది. మొదటి మ్యాచ్లో ఓడిన గిల్ సేన నిరాశలో ఉంది. ఇక రెండో మ్యాచ్లో గురువారం జరగనుంది. ఈ మ్యాచ్లో ఓడితే సిరీస్ పోయే ఛాన్స్ ఉంది. అందుకే టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభమన్ గిల్ షాకింగ్ మార్పు చేయడానికి రెడీ అయ్యారట. సీనియర్ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని రెండో వన్డేలో పక్కన పెట్టాలని చూస్తున్నారట. పెర్త్లో జరిగిన మొదటి మ్యాచ్లో కోహ్లీ డకౌట్ అయ్యాడు. 7 బంతులు ఆడిన కోహ్లీ ఖాతా కూడా తెరవకుండా క్యాచ్అవుట్ అయ్యి నిరాశపరిచాడు. ఆ ప్రభావం టీమిండియా బ్యాటింగ్ మీద కూడా పడి ఆసీస్ చేతిలో ఓడిపోయింది. దాంతో టీమిండియా బ్యాటింగ్ బలం పెంచడానికి ఫామ్లో ఉన్న యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ని తుది జట్టులో తీసుకోవాలని ప్లాన్ చేశారట. జైస్వాల్ ఇప్పటికే టీ20లు, టెస్టుల్లో అద్భుతమైన ప్రదర్శన చేసి శతకాలు కూడా చేశాడు. వన్డేల్లో కూడా అరంగేట్రం చేశాడు. కానీ అతనికి ఎక్కువగా వన్డేలలో ఛాన్స్ ఇవ్వలేదు. మొదటి మ్యాచ్లో కూడా అతన్ని పక్కన పెట్టారు. కానీ 2027 వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకొని జైస్వాల్కి ఎక్కువ ఛాన్సులు ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట. ఈ నేపథ్యంలో మొదటి మ్యాచ్లో విఫలమైన విరాట్ కోహ్లీ ప్లేస్లో జైస్వాల్ని తుది జట్టులో తీసుకోవాలని టీం మేనేజ్మెంట్ చూస్తున్నారట. మరి జైస్వాల్ని తుది జట్టులో తీసుకుంటే ఓపెనర్గా కానీ లేదా వన్డౌన్లో కానీ బ్యాటింగ్కి వచ్చే అవకాశం ఉంది. మరి జైస్వాల్కి ఛాన్స్ ఇస్తారా, కోహ్లీని పక్కన పెడతారా అన్నది చూడాలి. వన్డేల్లో టీమిండియా జైత్రయాత్రకు శుభమన్ గిల్ బ్రేకులు వేశాడు. భారత వన్డే జట్టుకు రెగ్యులర్ కెప్టెన్గా గిల్ తన ప్రయాణాన్ని ఓటమితో ప్రారంభించాడు. ఈ ఓటమితో గిల్ మరొక అప్రతిష్టను కూడా మూటగట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ తర్వాత 3 ఫార్మాట్లలో తొలి మ్యాచ్లో ఓటమి పాలైన భారత కెప్టెన్గా చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆసీస్ బౌలర్ల దాటికి టీమిండియా బ్యాటింగ్ మొదటి మ్యాచ్లోనే తలబడింది. అందుకే జైస్వాల్ లాంటి ఫామ్లో ఉన్న యువ ప్లేయర్ని తీసుకోవాలని కోచ్ గౌతమ్ గంభీర్ ప్లాన్ చేస్తున్నారట. మరి రెండో మ్యాచ్లో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలి.